Thank you for reminding. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितमेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगं रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवदत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द। जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी आचार्य पदाय निताय कृपा प्रदाय गौरगताय विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనకి ఇస్కాన్‌లో ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటది. ఈరోజు చాలా పెద్ద పండగ. అదేంటో గెస్ చేయగలరా? పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి మాతాజీ. ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి. జగన్నాథ స్నానయాత్ర మాతాజీ. సో మన ఇస్కాన్‌లో జగన్నాథుని స్నానయాత్ర. సో ఈ స్నానయాత్ర ఏంటి అనేది మనం ఒకసారి ఇవాళ జ్ఞాపకం చేసుకుందాము. పూరి జగన్నాథుడి స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మన ఆచార్యుల యొక్క విషయం అందరూ కూడా ఏమన్నారంటే ఈరోజు స్నానయాత్ర. సో స్నానయాత్ర గురించి మనము పాస్ట్ టైమ్స్ అంటే స్టోరీస్ ఏమున్నాయో అది చెప్పుకుందామని అన్నారనమాట. సో ఈరోజు మనం అది ఏంటో తెలుసుకుందాం. సో స్నానము అంటే మనకందరికీ తెలుసు, శుద్ధీకరణ, బాహ్యంగా శుద్ధీకరణ చేసుకోవటం అన్నమాట.
సో భగవంతుడికి స్నానం ఏంటి అని అంటే, భగవంతుడి స్నానాన్ని మనం అభిషేకం అని అంటాం కదా. సో అభిషేకం మామూలుగా ఎలా చేస్తూ ఉంటారంటే, పంచామృతాలతో చేస్తారు, పాలతో చేస్తారు, పెరుగుతో చేస్తారు, పళ్ళ రసాలతో చేస్తుంటారు. ఇలా భగవంతుడికి స్నానం చేయించుకొని మనం అది ఉత్తిష్ట తీసుకొని, ఆ తీర్థం తీసుకొని సంతోషిస్తూ ఉంటాం. అంటే ఈ స్నానంలో మనం పాల్గొంటే కనుక మన పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అని అంటారు. సో పూరి జగన్నాథుడు అంటే ఎవరు అంటే పురుషోత్తముడు. సో ఈయన స్నాన యాత్ర చూడ్డానికి కానీ, పూరి జగన్నాథ్ యాత్ర చూసినంతలోనే మనకి పూర్వజన్మ ఈ అన్ని జన్మల పాపాలన్నీ కూడా పోయి, మనము అంత్యకాలే నారాయణ అంటే మనం ప్రాణం వదిలే, దేహాన్ని వదిలే సమయంలో పూరి జగన్నాథ్ యాత్ర తలుచుకుంటే గనక మనము గోలోకానికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతాము అని చెప్తారనమాట. సో ఇక్కడ పూరి జగన్నాథుడు ఏంటి, ఎలా వచ్చాడు మనం చూద్దాం. సో పూర్వకాలంలో ఇంద్రద్యుమ్న అనే మహారాజు ఉండేవాడు, గ్రేట్ కింగ్ అనమాట. ఆయన మహాభక్తుడు. సో ఆయనకి ఏమనిపించింది, ఒక ఆలయం, మంచి ఆలయం ఒకటి కృష్ణుడి కోసం నిర్మిద్దాము అని అనుకుంటాడు. అనుకున్నంతలోనే ఆయనకి ఒక కల వస్తుందన్నమాట. నువ్వు ఆలయం కట్టాలి అనుకుంటున్నావు, ఆలయంలో మనము విగ్రహాలు పెడతాం కదా, సో ఈ విగ్రహాలు నువ్వు చెక్కతో చెయ్యి అని చెప్పేసి ఒక కల వస్తుందంట. సముద్రంలో 2 చెక్కలు ఇలా ఒక పెద్ద ముద్ద అనమాట, అది తేలుకుంటూ వచ్చినట్లు ఆయనకి కల వస్తుంది. సో పూరి జగన్నాథ్ అక్కడ ఒరిస్సాలో సముద్రం ఉంది కదా, సరే అని చూద్దాము అని సముద్రం దగ్గరికి వెళ్తాడంట. చూస్తే నిజంగానే ఆయనకి ఆ చెక్కలు కనిపిస్తాయి అన్నట్టు, పెద్ద పెద్ద ముద్దులు అవి వచ్చాయి. వచ్చినప్పుడు ఆయనకు అనుకుంటాడు, సరే ఈ చెక్కతో నేను ఎవరు మరలుస్తారు దైవ విగ్రహాలు అనుకొని ఆయన ఆలోచించే లోపల ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఎవరు అనంటే విశ్వకర్మ. విశ్వకర్మ ఎవరు అంటే దేవలోకంలో అన్ని లోకాల్లోకి ఆయన ఆర్కిటెక్ట్ అనమాట. సో ఇక్కడ గుడి కట్టాలన్నా, భగవంతుడిని నిర్మించాలన్నా ఆయన కడతాడనమాట. సో విశ్వకర్మ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇంద్రద్యుమ్న మహారాజ్కి చెప్తాడు, సో నేను చేస్తాను దేవుడి విగ్రహాలు, నేను చేస్తాను జగన్నాథుణ్ణి, బలదేవుణ్ణి అంటే కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రామయ్యని నేను చేస్తాను. అయితే నాకు అన్ని అరేంజ్మెంట్స్ ఒక రూమ్లో చేయండి, ఆ రూమ్లో తలుపులు తీయకూడదు మీరు, నాకు ఆహారం కానీ ఏదున్నా కానీ అందులో పెట్టేసేయండి, ఒక 15 రోజులు పడుతుందో, నెల పడుతుందో, ఎంత పడుతుందో కానీ పూర్తయ్యాక నేను బయటకు వస్తాను, నువ్వు తలుపులు తీయవద్దు అని రాజుకి చెప్తాడు. సో అక్కడ అందరికీ కూడా రాజు ఆస్థానంలో చెప్తారనమాట, తలుపు తీయకూడదని తెలుసు. కానీ ఇంకా ఈ వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అవుతుంది. ఈ రాజు ఆత్రము ఆపుకోలేకపోయాడనమాట. చూద్దాము ఏంటి అసలు, ఈ బ్రాహ్మడు పులుకు లేదు, పలుకు లేదు, సౌండ్ లేదు, ఏమైందో ఏంటో, విగ్రహాలు ఎలా తయారవుతున్నాయో లేదో అనేసి తలుపు కొడతాడనమాట. అప్పుడు తలుపు కొడితే ఆయనకు డిస్టర్బెన్స్ వచ్చేసి ఆయన మాయమైపోతాడు, ఇంకా ఆ బ్రాహ్మడు ఉండడనమాట. సో అప్పుడు ఏమవుతుంది, విగ్రహాలు సగం చేతులు, సగం కాళ్ళు, తల పెద్దగా, కళ్ళు పెద్ద పెద్దగా, కనురెప్పలు లేకుండా, ఇలా చాలా అంటే చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గానే ఉంటారు, కానీ ఇలా సగం సగం అనమాట. పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, బాడీ కూడా పొట్టిగా ఇలా ఉంటుంది. అప్పుడు నారదుడు లోక సంచారి కదా, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. సో నారదుడు వస్తాడనమాట. వచ్చి ఇవి కరెక్ట్, ఇలాగే ఉండాలి, ఈ విగ్రహాల్ని నేను చూశాను, దేవలోకంలో నేను చూశాను అని చెప్తాడు. అంటే పూర్వం నేను చూసున్నాను, సో ఇక్కడికే ఆపేయచ్చు, ఈ విగ్రహాలని మీరు గుడిలో ప్రతిష్టాపన చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఏంటి ఇది అని అడుగుతాడు, ఇలా ఉండడం ఏంటి భగవంతుడు, పొట్టి పొట్టి కాళ్ళు చేతులతోని, పెద్ద తల, మళ్ళీ కళ్ళు పెద్దగా ఉండి, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి నారద మహర్షిని ఆ రాజు అడుగుతాడు, ఇంద్రద్యుమ్న మహారాజు అడుగుతాడు అనమాట. అప్పుడు నారదుడు పూర్వ వృత్తాంతం చెప్తాడు. ఏంటి ఆ పూర్వ వృత్తాంతం అని అంటే, శ్రీకృష్ణుడు వ్రజవాసి కదా, అంటే బృందావనం నుండి మథురాకి వెళ్ళిపోతాడు. మథురాకి ఎప్పుడు వెళ్ళిపోతాడు, హరే కృష్ణ,
రాజ్యానికి రాజుని పంపింది. చేస్తాను రమ్మని వాళ్ళ తాతగారు పిలుస్తారనమాట. సో అప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ద్వారకాకి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడికి మథురాకు వచ్చే ముందు అక్కడ చాలా అందరూ చాలా పడతారనమాట. గోపీస్ కానీ గోపికలు యశోదామాత. సో వాళ్ళందరూ చాలా బాధపడతారు. కానీ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకి ఎంతమంది భార్యలు కృష్ణుడికి? 8 ఎనమంది members. 16,108 మా. 8 ఆ, members. 8 భార్యలు. ఆ తర్వాత 16,000 మంది గోపికలు. 16,000 మంది గోపికల్ని ఇవన్నీ చేసి వీళ్ళందరూ భార్యలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద ప్యాలెస్ ఉంటుంది. కృష్ణుడు మళ్ళీ అందరి దగ్గర కూడా ఉంటాడు. ఎంతో ఈ మేనిఫెస్ట్ కదా. సో ఎంతో మంది కృష్ణుడు, ఒక్క కృష్ణుడు మనకి, కానీ వాళ్ళ దగ్గర కుటుంబాల దగ్గర ఉంటాడు. సో నారద మహర్షి ఒకసారి హాస్యంగా అనుకుంటాడంట, చూద్దాం ఇంతమంది భార్యలతో నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన బ్రహ్మచారి కదా. సో అనుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటాడంట. ఒక ఇంట్లో కృష్ణుడు పిల్లలకి స్నానం చేయిస్తుంటాడంట. ఒక ఇంట్లో భార్యకి తల దూతూ ఉంటాడంట. ఒక ఇంట్లో భార్యకి సాయం చేస్తుంటాడంట. ఒక ఇంట్లోనేమో భార్యకి ముచ్చట్లాడుతూ కూర్చుని ఉంటాడంట. సో అలా ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తే మామూలుగా మన ఇంట్లో మగవాళ్ళు ఏమి చేస్తుంటారో అలాగే గృహస్థ లాగానే కనిపిస్తాడు. నారదుడు ఆశ్చర్యపోతాడు అనమాట. అంటే కృష్ణుడికి కాబట్టి అది సాధ్యమైంది, అందరికీ అది సాధ్యమై అవదు. బికాస్ దేవాది దేవుడు అనమాట. సో అలా నారదుడు అలా గుర్తు చేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఈ నారదుడు ఏం చేశాడంటే, ఇక్కడ రుక్మిణీదేవి ద్వారక ఇక్కడికి వచ్చేసాడు కదా మథురాకి. అప్పుడు రుక్మిణీ మాత ఒకటి కనిపెడుతుంది కృష్ణుడు. ఏంటి అంటే, ఇంతమంది భార్యలు ఉండగా ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత చక్కగా కృష్ణుడు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ రాత్రుళ్ళు రోజు బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడంట. సో ఎందుకు, ఏంటి ఈ బాధ, ఎందుకు ఏడుస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. ఎవరి కోసం ఏడుస్తున్నాడు? రాధారాణి కోసం ఏడుస్తున్నాడు అనమాట. రాధారాణి వియోగం తట్టుకోలేక ఆయన బాధపడుతూ ఉంటాడు. సో అయితే రాధారాణి ఒక ఆంతరంగిక శక్తి ఆయనలోనే ఉంది. కానీ మనకి ఇక్కడ ఎలా అంటే, ఈ భూప్రపంచంలో అంటే ఇక్కడ మనకి మనిషిలాగా పుట్టాడు కాబట్టి మనిషి యొక్క బాధ మనకి చూపిస్తారన్నమాట. సో అక్కడ రుక్మిణీదేవి, రోహిణి మాత ఎవరు? రోహిణి మాత ఉంటది కదా, ఎవరామా? బలరాముడు వాళ్ళ మదర్. బలరాముడు వాళ్ళ అమ్మ అన్నమాట. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి కృష్ణుడిని పెంచిన వాళ్ళని అడిగితే మనకి ఇది ఏంటి, ఎందుకు ఏడుస్తున్నాడు అని తెలుస్తుంది. వాళ్ళ చెల్లిని అడుగుదామా, సుభద్రమాతని అడుగుదామా అని అంటే కాదులే, ఎందుకంటే చెల్లెలు కదా, సో తనకి తెలియదు. ఇంకెవరిని అడిగితే కరెక్ట్గా ఉంటుంది, ఎందుకు ఏడుస్తున్నాడు, రాధామాతది ఏమన్నా ఉందా అడుగుదామని చెప్పేసి రోహిణి మాతని అడుగుతారంట. అడిగితే వాళ్ళందరూ లోపల ప్యాలెస్లో ఉన్నారు, వీళ్ళందరూ గుమిగూడు ఉన్నారు, అదేంటి తెలుసుకుందాం అనేసి రోహిణి మాత చెప్తున్నప్పుడు ఇక్కడ బయట ఏం చేశారంటే సుభద్రమాతని కాపలా పెట్టారంట. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు మీ అన్నయ్య కానీ వస్తే, అంటే కృష్ణ పరమాత్ముడు అనమాట, వస్తే కనుక మాకు చెప్పుదు కానీ ఇక్కడ వెయిట్ చేయి డోర్ దగ్గర అని చెప్తారు. సో ఇది లోపల ఏమవుతుంది, రోహిణి మాత అన్ని చెప్తుందనమాట. ఎంత చిలిపి చేష్టలు చేసేవాడు కృష్ణుడు, ఆయన యొక్క లీలలు, అండ్ కాళీయ మర్దనం అని గోవర్ధన పర్వతం ఎత్తి రక్షించడము. సో ఇవన్నీ కూడా అన్ని లీలలు చెప్తూ రాధామాత యూత్లో రాధామాత యొక్క గోపికల యొక్క రాసలీలలు అన్నీ కూడా ఆమె చెప్తూ ఉంటుంది అనమాట. చెప్తూ ఉండేసరికి అప్పుడు కృష్ణుడు బలరాముడు మధ్యలో వచ్చేస్తారంట. వచ్చేస్తే అటు సుభద్రమాత ఇటు చెప్పలేదు, అటు లోపల చెప్పలేదు, ఇటు వీళ్ళు చెప్పొద్దు అని అన్నారు. సో వాళ్ళు వినేస్తారనమాట. వినేసి ఒకలాగా అంటే ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఇక్కడ లోపల అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి బలరాముడు, కృష్ణుడు, సుభద్ర అందరు కూడా ఆశ్చర్యంతో బీరిపోయి ఉంటారంట. అప్పుడు మనం ఒకలాగా ఆశ్చర్యం అయినప్పుడు మనకేమవుతుంది, మన కళ్ళు పెద్దగా ఒక స్టాచ్యూ లాగా ఇలా ఉండిపోతాం కదా, ఏదైనా వినకూడనిది విన్నట్లయితే. సో అలా ఉండిపోయినప్పుడు అప్పుడు నారద మహర్షి అక్కడికి వస్తాడంట. వస్తే ఈ రూపాలు చూశాడనమాట. ఏంటి వీళ్ళు ముగ్గురు ఇలా అయిపోయారు ఏంటి అని చెప్పేసి.
అది ఆ క్షణమే నారద మహర్షికి ఒక్కటికి మాత్రమే ఆ దర్శనం ఇస్తాడు జగన్నాథుడు. ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మామూలుగా కళ్ళల్లోంచి నీళ్లు కారడము, ఆ బాధతో వీళ్ళిద్దరూ సుభద్రమాత ఆ నారదుడు ఆ దృశ్యం చూస్తాడనమాట. అప్పుడు ఆ నారదుడు అనుకుంటాడు, ఓహో! అంటే నెక్స్ట్ ఈ అవతారం కూడా ఎక్కడో వెలుస్తాడు భగవంతుడు అని అనుకుంటాడు. అప్పుడు ఇంద్రదుమ్య ఇక్కడికి వచ్చినట్లయితే అప్పుడు నారదుడు చెప్తాడు, ఇదే నేను ఆ పాస్ట్ టైంలో నేను చూశాను ఇలాంటి అవతారము. సో నువ్వు వీళ్ళని ఉంచేసే నువ్వు గుడి కట్టవచ్చు, స్థాపితం చేయవచ్చు అని చెప్తాడు. సో స్థాపితం చేయడం అని అంటే ఆ రోజు పుట్టినరోజు, భగవంతుడి యొక్క పుట్టినరోజు. ఏ రోజు అంటే ఇప్పుడు మనకు నడిచేది జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసం పౌర్ణమి ఈరోజు. సో పౌర్ణమి రోజున ఆ విగ్రహాలు ఎవరినైతే ఆ బ్రాహ్మడి చెక్కాడో ఆ విగ్రహాలన్నిటికీ మంచిగా స్నానం చేసి అలంకరించి స్థాపితం చేస్తానన్నమాట. అంటే ఈ రోజున పుట్టినరోజు. సో ఇది ఒక స్నాన యాత్ర అని ఇంద్రదుమ్య మహారాజు మొదలుపెట్టారు. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఈయనకు స్నానం అనేది తలపెట్టారో దేవతలందరూ కూడా 108 బిందెలతో రకరకాల అంటే అన్ని నదుల యొక్క ప్యూర్ వాటర్ అన్నమాట. అంటే మంచి శుద్ధ జలాన్ని పట్టుకొని వచ్చి స్నానం చేయించారు. ఓ చిన్న పిల్లవాడు అప్పుడే పుడితే స్నానం బాగా ఎక్కువ నీళ్ళతో చేయిస్తే ఏమవుతుంది? జలుబు చేస్తుంది కదా. సో ఇక్కడ జగన్నాథుడికి జలుబు చేసిందంట. సో జలుబు చేసినప్పుడు ఇంకా ఈ డెకరేషన్లు ఇవన్నీ కూడా ఆపేసి సిక్ రూమ్ పంపిస్తారంట. సో అక్కడ 15 రోజులు ఉంటాడనమాట జగన్నాథుడు. ఇంకో రకంగా చెప్పుకోవడం ఏమంటే అక్కడ బ్రాహ్మడు జగన్నాథుడిని తయారు చేసేటప్పుడు ఆ కలరింగ్ ఆఫ్ ఐస్ అన్ని కలర్స్ వేస్తారు కదా చేతులకి. ఆ కలర్స్ వేసేటప్పుడు అన్నీ కూడా సహజమైన రంగులు వాడారంట. సో సహజమైన రంగులు వాడినప్పుడు ఇన్ని నీళ్ళు వేసి స్నానం చేసినప్పుడు జగన్నాథుడిది కొంచెం అక్కడక్కడ కలర్ చెరిగిపోవడం జరిగితే ఈ 15 డేస్లో ఆ సిక్ రూమ్ ఏదైతే పెట్టారో ఇంకా మనకి జగన్నాథుడి దర్శనం ఈరోజు లాస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఊరేగింపప్పుడే మనకి యాత్ర, జగన్నాథుడి యాత్ర అని మళ్ళీ జగన్నాథుడు బయటకు వస్తాడనమాట. అయితే ఈ జగన్నాథుడిది మాత్రమే ఎక్కడ అయినా కానీ విగ్రహాలు అట్లే ఉంటాయి. ఏ గుడిలో అయినా చిన్న ఉత్సవ విగ్రహాలను పెట్టుకుంటారు. ఆ ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తారు. ఒక్క జగన్నాథుడికి మాత్రమే గుడిలో ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో ఆ విగ్రహాలని ముందు రోజు తీసుకొచ్చి స్నాన మండపం అని ఏర్పరుస్తారు. చాలా డెకరేషన్ చేస్తారు పువ్వులతోని, మామిడాకులతోని. ఆ స్నాన మండపంలోకి ముందు రోజు తీసుకొచ్చి అన్ని తయారు చేసి ఈ రోజు తెల్లవారు నుంచి కూడా స్నానం చేయిస్తారనమాట. స్నానం చేయించిన తర్వాత ఇంకా గుళ్ళో ఉంచరు, సిక్ రూమ్ అనేది ఉంటుంది. ఆ వేరే దగ్గర పెట్టేసి చక్కని పెయింటింగు, అలంకరణ, జగన్నాథుణ్ణి, బలదేవుణ్ణి, సుభద్రామయ్యని అందరినీ తయారు చేస్తారనమాట. ఈ 15 డేస్లో చాలా చక్కగా అలంకరించి యాత్ర, పూరి జగన్నాథ్ యాత్ర మనకి 27వ తారీఖులో ఉంది. ఆ రోజు అందరిలోకి వస్తాడనమాట. జగన్నాథుడి యొక్క మహత్వం ఏమంటే భగవంతుణ్ణి చూడ్డానికి అందరు గుడికి వెళ్తారు, కానీ జగన్నాథుడు మాత్రం బయటికి వచ్చి దర్శనం ఇస్తాడనమాట. అంటే వేల కొద్ది జనాలు, ఇక్కడ మతము కులము అని ఏమీ ఉండదు. రోడ్డు మీద వెళ్తూ కూడా జగన్నాథుడిని మనం దర్శించుకోవచ్చు. అలాంటి యాత్ర మనకి 27వ తారీఖున ఉంది. అబెట్స్ టెంపుల్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఆ యాత్రలో పాల్గొంటే ఏంటి అంటే చివరి క్షణాల్లో మనకు ఆ యాత్ర గుర్తుకొస్తే మనం ఎటువంటి పాపాలు చేసినా అన్ని పాపాలు నశించిపోవడమే కాకుండా మనకి గోలోక ప్రాప్తి, ధామ్కి వెళ్ళే ప్రాప్తి మనకి లభిస్తుంది అని చెప్తారనమాట. సో ఈ స్నానం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే అనమాట. ఇంద్రదుమ్య మహారాజు అప్పట్లో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా ఎక్కువ ట్రైబల్ పీపుల్ ఉంటారు. అంటే మనం తెలుగులో ట్రైబ్స్ని ఏమంటాము, ఏ జాతి అంటాము ట్రైబ్స్ని? హరే కృష్ణ. ఉంటారు అడవి జాతి లాంటి వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఈ ట్రైబల్ పీపుల్ అనమాట. అంటే పల్లెటూరులో బాగా లో లెవెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా భగవంతుడిని బాగా నమ్ముతారు.
వాళ్ళైతే ఎక్కడ అడవుల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో ఆ నదులు అంటే జనసంచారం లేని నదులు ప్యూర్గా ఉంటాయి కదా. అంటే కుళ్ళు కుతంత్రాలు, మనం స్నానం చేస్తే మన మలినం అంతా కూడా నదిలోకి వెళ్తుంది. కానీ ప్రవహించే నది ఎలాంటిది అంటే ఆ పారుతూ పారుతూ ఆ కుళ్ళు కుతంత్రాలన్నీ తీసేసి మళ్ళీ కూడా ప్యూర్గా ఉంటుంది. గంగా స్నానము అవన్నీ చేస్తూ ఉంటాం కదా మనం అట్లా. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఎంత మహాభక్తులు అంటే వెళ్ళేసి ఆ కుండలతో నీళ్ళన్నీ పట్టుకొస్తారంట. పట్టుకొచ్చి అప్పుడు స్నానం చేయిస్తారనమాట. సో అది దేవతలు కూడా పట్టుకొచ్చి అంటే 108 నదుల్లో నుండి ప్యూర్ వాటర్ మంచి శుద్ధ జలాన్ని పట్టుకొచ్చి స్నానం చేయిస్తారనమాట. సో ఇలా ఈ స్నాన ఘట్టం యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు మనం చెప్పుకోవడం మన అదృష్టము. అండ్ వెళ్ళి దర్శించుకున్నట్లయితే మనందరికీ కూడా అవకాశం ఉంటుంది. అక్కడ నీళ్ళతోని పాలతోని పెరుగుతోని వాళ్ళు అక్కడ గుళ్ళో అందిస్తారు మనకి. వెళ్ళి స్నానయాత్రలో పాల్గొనొచ్చు, మళ్ళీ కూడా దర్శనం చేసుకోవచ్చు ఈరోజు. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మనము యాత్రలో పాల్గొనొచ్చు అనమాట. సో ఇది స్నానయాత్ర యొక్క కొద్దిగా నాకు తెలిసినంత నేను చెప్పగలిగాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరు ఆచార్యులకి నాకు జ్ఞాపకం చేసి ఈరోజు చెప్పమని చెప్పినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. విన్నవారందరికీ చాలా థ్యాంక్స్. హరే కృష్ణ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ స్టోరీలో? ఇంకా మీరు ఏమైనా పాయింట్స్ ఎవరైనా యాడ్ చేయగలుగుతారా చూడండి. హరే కృష్ణ. హ్యాండ్ రేస్ చేయండి, దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. అదే ప్రతి సంవత్సరం కొత్తగా రథం తయారు చేస్తారనే విషయం తెలుసు మాతాజీ. అది ఎస్, అవును. ప్రతి విగ్రహాలు రథము ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారని తెలుసు. కొంచెం అవును. స్టోరీ చదివిన మాతాజీ నిన్న బుక్ లో. వెరీ గుడ్ అమ్మా. ఎస్, పూరి జగన్నాథ్ లో ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాన్ని ఒక 5 నెలల ముందే తయారు చేస్తారని విన్నాము. విగ్రహాలు కూడా అంతే కదా మాతాజీ, విగ్రహాలు కూడా తయారు చేస్తారు ప్రతి సంవత్సరం. నాకు హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇందిరా పోయినా మాతాజీ, మీరేమన్నా పాయింట్స్ యాడ్ చేస్తారా? మాతాజీ ఆ రథాలు అక్షయ తృతీయ రోజు ప్రారంభిస్తారు మాతాజీ. హరే కృష్ణ. అక్షయ తృతీయ రోజు, అవును, మనం అక్షయ తృతీయ రోజు చెప్పుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అప్పుడు తయారు చేయడము స్టార్ట్ అయితే ఇప్పటికి పూర్తవుతుంది అనమాట. అండ్ ఈ 15 రోజుల్లో అలంకరణ కూడా చేస్తారు భగవంతుడికి. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. విగ్రహాలు 12 సంవత్సరాలకు ఒకసారి మిడ్ నైట్ బ్రాహ్మణులు మారుస్తారు, అది ఇది అని చెప్తారు కదా మాతాజీ. నాకు అంత డీటెయిల్ తెలియదు మాతాజీ, ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ ఇవాళ మార్నింగే చెప్పారు, నేనేదో పైనే చూసుకున్నాను, నాకు తెలిసింది చెప్పాను. హరే అదే 12 సంవత్సరాలకు ఒకసారి కళ్ళకు గంతలు కట్టి ఒక బ్రాహ్మణుడు లోపలికి తీసుకోబోతాడు అని చెప్తారు కదా మాతాజీ. అది మీకు తెలిస్తే రేపు చెప్పండి మాతాజీ, నాకు డీటెయిల్స్ తెలియదు. కనుక్కొని మనం మళ్ళీ డిస్కస్. ఈ 10 రోజులు కూడా జగన్నాథుడి పాట పాడుకోవచ్చు, జగన్నాథుడి గురించి ప్రార్థన చేసుకోవచ్చు. జగన్నాథ లీలలు చాలా స్టోరీస్ ఉంటాయి, పాస్ట్ టైమ్స్, అవన్నీ కూడా మనం చెప్పుకునే అవకాశం ఉంటే చెప్పుకుందాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా జగన్నాథుడి గురించి? ఇక్కడ చాట్ బాక్స్లో ఏమో పెట్టారు, చూద్దాం ఒకసారి. ఈరోజు అందరు గుడికి వెళ్ళినట్టున్నారు, చాలా తక్కువ వచ్చారు జనాలు. దళితాస్ అండ్ సేవర్స్. ఓకే, ఆ ట్రైబల్ పేర్లు పెట్టారు ప్రభుజీ. దళితాస్, అవును, దళితాలు అని అంటారు కదా, దళితాస్ అండ్ సేవర్స్ ట్రైబ్స్ అని అంటారంట. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఇంకా అయిపోయినాయా ప్రశ్నలు? రికార్డింగ్ అవుతుంది కదమ్మా శ్రావణి మాతాజీ? ఆల్రెడీ రికార్డింగ్. ఫస్ట్ స్టార్ట్ చేయనప్పుడు మెసేజ్ చేసే మాత, మీరు చూడలేదేమో మళ్ళీ చెప్పా ప్రేయర్స్ చేసేటప్పుడు. యాక్చువల్లీ నేను రికార్డింగ్ పెట్టాను, కానీ అది స్టార్ట్ అని నేను స్టార్ట్ అవ్వలేదు మాతాజీ, అందుకనేసి చెప్పాను. సారీ. పర్లేదు, ఏముంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు నడుస్తుంది. థ్యాంక్ యూ. ఓహో, అప్పుడుదా మెసేజ్. ఓకే. సో ఇప్పుడు ఈ జగన్నాథ్ పాట ఒకటి పాడుకుందామా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. చాలా రోజులైంది. హరే కృష్ణ ప్రభుజీ, వెంకటేశ్వర శ్రీ గోవింద్ దాస్ ప్రభుజీ, మీరు ఉన్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఏమన్నా మాట్లాడతారా ప్రభుజీ? నేను క్లినిక్ లో ఉన్నాను మాతాజీ. క్లినిక్ లో ఉన్నారా? ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. టైం దొరికితే ఒక 5 minutes చెప్తాను తర్వాత. టైం ఇప్పుడు మీకు టైం దొరికితేనే ఓకే ప్రభు. టిల్ దెన్ at the end, once you finish your class, నేను ఒకసారి చెప్తాను. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇందిరాబోయిన మాతాజీ, జగన్నాథ అష్టకం మీకు వచ్చా? చూసి పాడగలను మాతాజీ. మాతాజీ చూసే పాడగలను, చూడకుంటూ రాదు. చూసే పాడండి. మీ దగ్గర లేదా బుక్? ఉన్నది మాతాజీ. మీరు పాడండి, ఈ లోపు నేను పాడాలనుకున్న పేజీ తీస్తాను. అది కొంచెం టైం తీసుకుంటా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నేను బుక్ తీస్తాను మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను విజయరమణ మాతాజీ. అంటే నాకు కూడా వచ్చు, తర్వాత ఛాన్స్ ఇస్తే పాడతాను మాతాజీ. ఏమొచ్చు మీకు? జగన్నాథాష్టకం మాతాజీ. పాడండి. ఇప్పుడు ఆ బుక్ తెచ్చే లోపల మీరు పాడండి, తర్వాత పాడతారు. పాడనివ్వండి మాతాజీ, తను వచ్చారుగా, తను పాడక నేను మాతాజీ మీరేం పాడండి ముందు, తర్వాత నేను పాడతాను. ఓకే మాతాజీ. సరే, ఫస్ట్ స్టాంజా పాడిన మాతాజీ. మొత్తం పాడండి. జగన్నాథ అష్టకం కదా, 8 ఉంటాయి, పాడండి. అవునవును మాతాజీ. యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెము బ్రెత్లెస్నెస్ ఉంటది. బ్రెత్లెస్నెస్ వచ్చినప్పుడు ఆపేస్తలే మాతాజీ, తర్వాత ఓకే, మీ ఆరోగ్యం చూసుకోండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రీ జగన్నాథాష్టకము ఆది శంకరాచార్యుల వారి విరచితము. కదాచిత్ కాళిందీ తటా విపిన సంగీతకరావో ముదాభిరీ నారీ వదన కమలా స్వాదా మధుపా రమా శంభు బ్రహ్మారాపతి గణేశార్చిత పాదు జగన్నాథ స్వామి నాయన పదగామి భావతు మే. జగన్నాథ స్వామి నాయన పదగామి భావతు మే. భుజే సవ్యే వేణుం శిరసి శిఖీ పిచ్చం కటితాటే దుకూలం నేత్రాంతే సహచరి
కటాక్షం విదధాతే సదా శ్రీమద్బృందా వీడియో ఆన్ చేసుకోలేదా మాతాజీ? మాతాజీ వీడియో ఆన్ చేసుకున్నారా? ఆహా లేదు మాతాజీ, చేస్తాను. సారీ, మర్చిపోయా మాతాజీ. చేయండి చేయండి, పర్లేదు. సదా శ్రీమద్బృందావనావసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నాయనా పదగామి భావతు మే. జగన్నాథ స్వామి నాయనా పదగామి భావతు మే. మాతాజీ ఇంకా వేరే వాళ్ళు పాడమనండి మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హరే మాతాజీ మీరు పాడండి. మాతాజీ హరే కృష్ణ కంటిన్యూ చేయలేదు ఇంకా మాతాజీ, అంటే కంటిన్యూ చేసిస్తారా ఎవరో అని అడుగుతున్నా. మీరు పాడండి, మీరు పాడుతా ఉన్నారు కదా. స్టార్టింగ్ నుండి పాడాలా? పాడండి. ఓకే మేడం. జగన్నాథాష్టకం ఆది శంకరాచార్యులు విరచితం. మాతాజీ వాయిస్ వస్తుందా? వస్తుంది. మీరు ఆన్ చేసుకున్నారా వీడియో? చేశాను మాతాజీ. ఓకే ఓకే. ఆది శంకరాచార్యులు వారి విరచితం. మాతాజీ నాకు పూర్తిగా లిరిక్స్ చదవగలను కానీ అంత రాగంగా రాదు, చదివేస్తాను మాతాజీ. ఓకే. కదాచిత్ కలింది తట విపిన సంగీత కరావు ముదాబిరి నారీ వదన కమల స్వద మధుపహ రమా శంభు బ్రహ్మ మరపతి గణేశ సీత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. భుజే సవ్యవేనం శిరసి శిఖి పించం కటితటే దుకూలం నేత్రాంతే సహచరీ కటాక్షం విదధాతే సదా శ్రీమద్బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. మహాంబోధి స్థిరే కనకారుచిరే నీల శిఖరే వసన్ ప్రసాదాంత సహజ బల భద్రేణ బలినా సుభద్రా మధ్యస్థ సకలాసుర సేవావసరాధు జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. కృపా పారవార సజల జలద శ్రేణి రుచిరు రమావాణి రామ స్ఫురదమల పంకేరు సముఖ సురేంద్రైరాధ్య శృతి గణాశిఖ గీత చరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. రథారూఢ గచ్చన్ పతి మిలిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదం ప్రపాకర్ణ్య సదయః దయా సింధుర్బంధుర్ సకల జగతాం సింధు సుతయా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. పరబ్రహ్మ పీడ కువలాద
దళోత్ఫుల్ల నయనో నివాసి నీలాద్రో నిహిత చరణోనంత శిరసి రసానంది రాధా సరస వపురాలింగన సుఖో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే నవయ్యాచరాజ్యం న చ కనకమాణిక్య విభవం నయాచేహం రమ్యాం సకల జనకామ్యం వరవధూం సదా కాలే కాలే ప్రేమదాపతిన గీత చరితో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే హరత్వం సంసారం ధృతతరం అసారం సురపతే హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే అహోదీనినాద నిహిత చరణో నిశ్చితమిదం జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః సర్వపాప విశుద్ధాత్మ విష్ణులోకం స గచ్చతి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ, మెనీ థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఒక చిన్న పాట పాడదాము. జయ జయ జగన్నాథ సచిరానందన్ శ్రీ వాసుదేవ్ ఘోష్ విరచితం. హరే కృష్ణ. మీకు అందరికీ వాయిస్ వినిపిస్తుందా? థ్యాంక్ యూ. జయ జయ జగన్నాథ సచిరానందన్ త్రిభువనే కురిజా చరణ వందన్ नीलाचले शंख चक्र गदा पद्मधार नदिया नगरी दंड कमांडुलुकार केहे बोले पूरबे रावण बदिला बोले खेरे वैभव लीला प्रकाश कोरीला श्री राधार भावे बेघोर अवतार हरे कृष्ण नाम गौर कोरिल प्रचार वासुदेव घोष बोले कोरी जोड़ा हाथ जय गौर से कृष्ण से जगन्नाथ जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवने कोरे जा चरण वंदन जय जय जगन्नाथ सचिरानंदन त्रिभुवन कोरे जात चरण वंदन हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी and प्रभुजी. హరి బోల్ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. బోనా మాతాజీ మీరు పాడతారా? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. అది మీరు పర్మిషన్ ఇస్తే సలేబాగా పాడిన సాంగ్ ఉంది చూడండి, అదే నీలా శ్రేలా. పాడండి. ఒక్క నిమిషం మాతాజీ. యూఆర్ ఓకే? యువర్ హెల్త్ ఈస్ గుడ్? ఎస్ మాతాజీ. కొంచెం మ్యూకస్ అనేది వస్తూనే ఉంది, బట్ ఇట్ విల్ గెట్ రెడ్యూస్డ్. ఓకే, పాడండి. చాలా రోజుల తర్వాత వచ్చారు మీరు. ఆల్ బికాస్ ఆఫ్ డివోటీస్ ప్రేయర్స్ మాతాజీ. తగ్గింది. లేదంటే ఇంకా నేను మెడికేషన్ తీసుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఓకే. 1 minute మాతాజీ.
వీడియో ఆన్ చేసుకుంటారా? వీలుంటుందా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, సం ప్రభుజీ దండవత్ ప్రణామ్ అందరికి. ఈ పాట మన శిక్షా గురువు వరదకృష్ణ ప్రభుకి కూడా చాలా ఇష్టం. సో విత్ పద్మావతి మాతాజీ బ్లెస్సింగ్స్ అండ్ పర్మిషన్ ఐఎమ్ సింగింగ్. ఈ పాట, ఈ కీర్తన రాసింది సాలే బాగా. సో ఆయన జగన్నాథుని చాలా లైక్ హోల్ హార్టెడ్ గా ప్రే చేస్తారనమాట ఈ కీర్తనతో. సో హరే కృష్ణ. అహే నీలా సాయిలా ప్రబలా ప్రబలా మొహారత నలిని కోకారదలనా అహే నీలా సాయిలా गजराजा चिंता काल ताही गौरव जलेना गजराजा चिंता काल ताही गौरव जलेना चक्रा पेसी नक्रनासी उदारी रपना आहे नीला सायला प्रबल माता वरना प्रबल वरना मोहारत नलिनी वनको खरदलना आहे नीला साईला. 1 minute माता. ఈ మాతాజీ పేరు భువన మాతాజీ. మనకి ఇంతకుముందే గ్రూప్లో ఉన్నారు. ఈ మధ్య మ్యారేజ్ అయింది, బెంగళూరు మూవ్ అయ్యారు. డివోటీనే మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు కృష్ణ కాన్షియస్. సో మంచి భక్తురాలు, మన కోఆర్డినేటర్గా వస్తూ ఉంటారు. ఈ మధ్య కాస్త సిక్ అయ్యి కొంచెం లీవ్ తీసుకున్నారు. హోప్ షీ విల్ కంటిన్యూ ఫ్రమ్ టుడే. ఎస్ మాతాజీ. స్టార్ట్ కంటిన్యూ చేయమంటారా? చేయండి. गोरावाने मृगुनीको पडितेला कसना किदे बाधा विपातिरु राक्षस काला तक्षना आहे नीला सायला प्रबला माता वरना प्रबला माता वरना मोहारत नलिनी वनको कारलना आहे नीला साईला कुरु सबातले सोनी द्रौपदी जनना कुरु सबातले सोनी द्रौपदी जनना कोटि वस्त्र देहले लचकाल वरना आहे नीला सायला प्रबला माता वरना प्रबला माता वरना मोहारात नलिनी वनको कारलना आहे नीला सायला रावणा राबाई बिभीषणा गल शरणा रावणा राबाई विभीषणा गल शरणा शरण संभालिता को लंके काल रजना भये नीला सायला प्रबला माता वरना प्रबला माता वरना मुआरत नलिनी वनको कारजनना आहे नीला सायला
प्रहलादा पिता से जे बड़ा दुष्ट धरो ना, प्रहलादा पिता से जे बड़ा दुष्ट धरो ना, स्तंभारो बाहरी ताकु विदारीला तक्षण, अहे नीला साईला प्रबला माता वरना, प्रबला वरना, अमुहारी वनको कारलना, अहे नीला साईला अजामीला दकालेना प्रणयी बलेना, अजामीला दकालेला प्रणयी बलेना, इरे बाधा पापी गल वैकुंठा भुवना, अहे नीला साईला प्रबला माता वरना, प्रबला माता वरना, मोहारत नलिनी वनको कारढलना, आहे नीला साईला नीलांचले बीजे प्रभु बौद्ध अवतारेना, नीलाचले बीजे प्रभु बौद्ध अवतारेना, द्विबाहु प्रसारी प्रभु जाचौचा सरना, आहे नीला साईला प्रबला माता वरना, प्रबला माता वरना, मोहारत नलिनी वनको कारडलना, अहे नीला साईला कहे साले बेगाहीन जाती रे मुंजबना, कहे साले बेगाहीन जाती रे मुंजबना, श्रीरंग चरणा ताले पासावची शरणा, हे नीला साईला प्रबला माता वरना, प्रबला माता वरना, मोहारत नलिनी वनको कारढलना, आहे नीला साईला. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ గుర్తుపట్టారా మీరంతా? పాడేటప్పుడు ఎంతమంది డివోటీస్ పేర్లు వచ్చాయో? హరి బోల్, హరి బోల్. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. అవును మాతాజీ, ప్రహ్లాద్ మహారాజ్ వచ్చిండు, ఇంకా వచ్చారు, చాలా మంది డివోటీస్ పేర్లు వచ్చాయి. మాతాజీ ఈ పాట గౌడీ వైష్ణవ గీతంలో ఉంది మాతాజీ ఈ పాట? లేదు మాతాజీ, ఇది గౌడీయ వైష్ణవ గీతం కాదు. ఇప్పుడు పూరిలో ఇప్పుడు మనము జగన్నాథునికి చాలా మంది భక్తులు ఉంటారు. సాలేబైగా అనే భక్తుడు కూడా చాలా అంటే చాలా నిజమైన భక్తుడు అనమాట. ఆయన గ్లోరిఫై చేస్తారు జగన్నాథ్ ని. లైక్ మీరు ఇంత మందిని రక్షించారు, మమ్మల్ని కూడా రక్షించండి ఓ మర్సిఫుల్ లార్డ్ జగన్నాథ అని. బెంగాలీలో ఉంటాయి కదా, ఫస్ట్ టైం మనకి విన్నప్పుడు తన్మయ కానీ అర్థం గురించి తర్వాత తెలుస్తుంది మనం పాడుతూ పాడుతూ. పాట గ్రూప్ లో పెట్టమనండి మాతాజీ. పెట్టండి మాతాజీ. హరే కృష్ణ. ఇది రికార్డెడ్ యూట్యూబ్ లో వస్తుంది, మీరు అది ఆన్ చేసుకోండి, చూసుకొని పాడుకోండి. ఓకే, మళ్ళీ సెపరేట్ రికార్డ్ అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ రికార్డెడ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లేదమ్మా, ఇప్పుడు ప్రభుజీ మాట్లాడుతానన్నారు. మనం జగన్నాథుడి గురించి 10 రోజులు కావాలంటే మీరు ఏమన్నా ప్రిపేర్ అవ్వండి, అప్పుడు చూద్దాం. హరే కృష్ణ. ప్రభుజీ, వెంకటేశ్వర శ్రీ గోవిందాస్ ప్రభుజీ, నౌ దిస్ ఇస్ ద లాస్ట్. మాట్లాడతారా ప్రభు? హరే కృష్ణ.
Yes, he's joining. హరే కృష్ణ లేదు మాతాజీ. మేడం, లేదు మేడం, ఇది లేదు. హరే కృష్ణ ప్రభుజీ, వినిపించలేదు. శ్రీ వెంకటేశ గోవిందదాస్ ప్రభుజీ గౌరంగవాణి టీంలో మొదటి నుంచి ఉన్నారు. వరదకృష్ణ హిస్ గ్రేస్ సారీ వరదకృష్ణ మేడం, ప్రభు యొక్క ఫ్రీ లేదు. బ్రదర్. ఆయన డాక్టర్ అనమాట, క్లినిక్లో ఉంటుంటారు. సో సమయం దొరికితే మనకి అవకాశం ఉంటే మాట్లాడతానన్నారు. ప్రభుజీ మాట్లాడతారు కదా, హరే కృష్ణ. చెప్పండి. ఆడిబుల్? ఎస్ ఎస్ ప్రభు. అంటే ఇప్పుడు ఇంకా క్లినిక్ లోనే ఉన్నాను. ఓకే ప్రభు. ఐ మే నాట్ బి ఏబుల్ టు టేక్ అవుట్ టైం. ఓకే, మరి ఏం చేస్తారు? మాట్లాడతారా 5 నిమిషాలు లేదా? మీరు చెప్పేశారు కదా. ఏమైనా ఉంటే చెప్పండి ప్రభు, 2 నిమిషాలన్నా మాట్లాడండి. అంటే ఖాళీ లేదు, చూద్దాం. ఓకే ప్రభుజీ. సో ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ నౌ. ఓకే ఓకే, నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రభుజీ హాస్పిటల్లో బిజీగా ఉన్నారన్నారు, క్లినిక్లో. సో వీ విల్ ఎండ్ ద సెషన్. ఎందుకంటే నేను వెళ్ళాలి స్నానయాత్రకి ఇప్పుడు, హ్యాబిట్స్ టెంపుల్కి. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రా మాయి की जय. श्री श्रीमद एसी भक्ति वेदांता स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरिनाम संकीर्तन की जय. साम वेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Thank you Matajis and Prabhujis for joining today, the auspicious day. And manam chinna story చెప్పుకొని పాటలు పాడుకున్నాము. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఆ అభిషేకం మాకు కూడా వీడియో ఏమైనా ఉంటే తీసి పెట్టండి మాతాజీ, మీరు వెళ్తున్నారు కదా. ఓకే మాతాజీ. నెక్స్ట్ వీక్ నందనవనంలో ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడైనా రావచ్చు, అక్కడివి కూడా వస్తాయి ఫొటోస్ అండ్ వీడియోస్. మాతాజీ